వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారండి? అందరూ వాళ్ళ పనులతో బిజీగా ఉండుంటారు. నేను కూడా ఈరోజు ఏంటంటే మీ వీడియో ముందుకు ఏదైనా ఒక రెసిపీ ఏదైనా చేద్దామని మీ ముందుకు తీసుకొచ్చాము. అత్తయ్య గారిని అడుగుదాం ఏం రెసిపీ చేస్తారో. అత్తయ్య మజాకా ఛానల్లోకి వెల్కమ్. అత్తయ్య గారి దగ్గరికి అయితే వచ్చేసానండి. అత్తయ్య గారు చెప్పండి. నేనైతే అత్తయ్య గారి దగ్గరికి వస్తానండి, అడుగుతాను. అత్తయ్య గారు ఈరోజు మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూయర్స్కి ఏం వెరైటీ చేద్దాం అనుకుంటున్నారు? వీడియోలో ఏదైతే ఏ రెసిపీ చూపిద్దాం? ఏం చూపెడతామంటే కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారా? పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా బాగా తింటారు. అదైతే బాగా ఎవరికి తెలియంది చేద్దాం. సరే. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అండి ఏం కావాలో, వాటికి ఏం కావాలో అన్నీ కూడా చూద్దన్నాడండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 4 ఎగ్స్ అండి, 4 గుడ్లు తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, ఇది క్యాబేజీ, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు, కారం, పసుపు, నూనె. వీటితో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. 4 ఎగ్స్ అయితే తీసుకున్నామండి మేము. 4 గుడ్లు కూడా బ్రేక్ చేసి, 4 గుడ్లు ఇలా బ్రేక్ చేసుకున్నాక చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం కారం, ఈ 3 కూడా వేసి బాగా కలిసే వరకు కూడా కలుపుకోవాలి. ఆ ఉప్పు కారం కూడా గుడ్లకి బాగా పట్టాలండి. బాగా చేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఉప్పు కారం 3 కూడా బాగా అందులో కలిసిపోవాలి. కలిసిపోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్ మనం ఏదైతే చేసుకున్నామో ఎగ్. ఇప్పుడు ఎగ్ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. చాకుకి చూడండి అసలు అంటుకోలేదు, ఉడికిపోయింది. ఇప్పుడైతే తీసేద్దామండి. దాన్ని తీసి ముక్కలు కింద కోసుకుందాం. డిఫరెంట్ అన్నాం కదండి, చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇవి చల్లారిపోయాక ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలండి. పీసెస్లా కట్ చేసుకొని కొంచెం 1 స్పూను శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు అండి సరిపడగా వేసుకోండి. ఇందాక గుడ్లో కూడా వేసుకున్నాం కదా ఎగ్లోని. చిటికెడు కారం అండి, ఉప్పు కారం కూడా చూసుకొని వేసుకోండి. అల్లం పేస్ట్ అండి, ఒకసారి ఆడేసుకుంటాం పసుపు వేసుకొని. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. కరివేపాకు అండి, కొత్తిమీర, మిరియాల పొడి కొంచెం చిటికెడు కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ, ఇవన్నీ మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ కూడా ఇట్లా పట్టించేలా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్, శనగపిండి ఇవన్నీ కలుపుకొని నూనెలో వేపుడు ఫ్రై లాగా చికెన్ పకోడీ అయితే ఎలా వేస్తామో అలాగా ఇలా అయితే నూనెలో వేసుకోవాలండి, వేపుకోవాలి. అది స్కిప్ అయిపోయిందండి ఆ వీడియో. నూనె కాగాక వేపుకొని ఇలా తీసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. వేపుకొని గిన్నెలో తీసుకుంటున్నాం. చూపిద్దాం. అన్నం ముందుగానే ఉడకబెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇది 250 గ్రాముల బియ్యం అండి. పొడి పొడిగా అన్నం చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని నూనె వేసుకోవాలి. 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగాక
పచ్చిమిరపకాయలు, వేసుకోవాలి. కొంచెం వేగాక కరివేపాకు, అల్లం, క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించుకోవాలి. క్యాబేజీ, క్యారెట్ కూడా నూనెలో బాగా వేగిపోవాలండి. పచ్చివాసన అంతా పోవాలి. పోయేంత వరకు కూడా బాగా వేగించుకోవాలి. 2 మినిట్స్ అయితే వేగిపోద్దండి. వేగింది కదండి, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న కొంచెం కారం, ఉప్పు వేసుకున్నాక కొంచెం కారం, గరం మసాలా అండి, ఈ టేస్టింగ్ చాలు. చికెన్ మసాలా పడింది, ఇది గరం మసాలా, చికెన్ మసాలా, కారం, ఉప్పు ఇవి వేసుకున్నాం కదండి. వీటి పక్కన బాగా కలుపుకోండి. సోయా సాస్ అండి, వెనిగర్, కొంచెం వెనిగర్, సోయా సాస్, వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇందాక చేసుకున్నాం కదండి ఎగ్ పకోడా అందులో వేసేసుకున్నాం. జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు రైస్ వేస్తున్నామండి. రైస్ వేసుకొని అవన్నీ కూడా పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా క్యాబేజ్ అన్నీ కూడా అన్నానికి కలిపేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, వేడివేడిగా ఎగ్ పకోడా ఫ్రైడ్ రైస్. ఎగ్ పకోడా ఫ్రైడ్ రైస్ రెడీ అంటే అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.